తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటి ఇది గంగిరెద్దులాగా? తప్పు భాను, మీ అన్నయ్య గారి బాధను అర్థం చేసుకుని పెళ్లి చూపుల్లో తలంచుకుని కూర్చో. బాగా చెప్పావు అమ్మాయి. నేను కూడా పెళ్లి చూపుల్లో తలంచు కూర్చోలేదని మా నాన్న లోపలికి తీసుకెళ్లి 4 మొట్టికాయలు వేశాడు. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఏమైనా ప్రశ్నిస్తారా? పెళ్లి కొడుకు తరపున ప్రశ్నలు మేము అడుగుతాం. మీలో పెళ్లి కొడుకు ఎవరు? నేనే. నీ బదులు వాళ్ళు అడగడం ఏంటి? మేమంతా ఒకటే, ఏం చేసినా నలుగురం కలిసే చేస్తాం. ఓహో, ఛాన్స్ కుదిరితే ద్రౌపదిలాగా అంతా కట్టుకోవచ్చని వచ్చారా? చలే నువ్వాగన్నయ్య, నీ ఇష్ట ప్రకారం నేను ఇక్కడ కూర్చున్నాను కదా. కట్టుకోబోయేవాడికి నాకు మనసులు కలవాలా లేదా? ఏమంటావు ముకుందం? అవునవును. వెల్, ఆడవాళ్ల మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అట్లు తోవడం వంట చేయడం, అవసరమైనప్పుడల్లా భర్త కోరిక తీర్చడం, పిల్లల్ని కండం. ఎగ్జాక్ట్లీ. ఆడదాన్ని బానిసగా చూసే మగాళ్ళంటే నాకు చాలా అసహ్యం. గెట్ అవుట్. బాగా ఏమిటిది? నన్ను ఆపడానికి ప్రయత్నించుకోదునా. మాతృస్వామ్య వ్యవస్థ నడిచిన రోజుల్లో స్త్రీ సర్వాధికారిని, కానీ ఇప్పుడు ఆడదానికి పతివ్రత, ఉత్తమ ఇల్లాలు వగైరా వగైరా బిరుదులను ఇచ్చి మగాడు సెంటిమెంట్ తో కొడుతున్నాడు. నో, నన్ను ఆపొద్దు. గౌతమి పుత్ర శాతకర్ణి అని, కుంతి పుత్రులు అని ఇలా తల్లి పేరుతో పిలిచేవాళ్ళు తప్ప తండ్రి పేరు తలిచేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు మగవాడి ఇంటి పేరు, మగవాడి కులం పేరు, మగవాడి మత పేరు పెట్టి ఆడదాన్ని అడిచేస్తున్నారు. ఐ హేట్ దిస్. గెట్ అవుట్. ఏమండి, చాలా ఇక నీ కడుపు నిండిందా? ఇలా అయితే ఈ జన్మలో నీకు ముగ్గురు తోగరే. ఎందుకు దొరకడు? నా అడుగులకు మడుగులు వచ్చేవాడు, నే చెప్పినట్టు పడి ఉండేవాడు, నా కనుసైగుల్లో కదిలేవాడు తప్పకుండా దొరుకుతాడు. ఎస్, భాను స్పీకింగ్. ఓ, ఐఎమ్ సారీ, ఇప్పుడే పంపిస్తాను. ఏ గుమస్తా, బంజారా హోటల్లో మొన్న పార్టీ తాలూకు బాకీ ఉందట, వెంటనే 10,000 పంపించు. ఆగండి, నా అనుమతి లేకుండా ఇంట్లో ఎవరికి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటి అనవసరమైన పెత్తనం? ఈ ఇంటికి నువ్వు మహారాణి అనుకుంటున్నావా? నేను మహారాణిని కాదమ్మా, ఈ ఇంటి కోడల్ని. స్నేహితురాలువని తాకల్లో పడి ఉండే నీ మీద సానుభూతితో ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చింది నేను. నా మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావా? గుమస్తా, డబ్బు తీసుకురా. గుమస్తా గారు మీరేం తేరక్కర్లేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇది నా ఆస్తి, నా ఇల్లు. తలుచుకుంటే ఇంట్లో వాళ్ళతో నేను బయటికి గెంటించగలను. జాగ్రత్త. ఏది గెంటించు చూద్దాం. ఆర్ముగో సుబ్బారావు, అనుసరిమత్త, దీని ముందు బయటికి గెంటండి. చూసావుగా నీ పరపతి, ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను ఇంట్లోంచి బయటికి గంటగలను. ఏం కూసా? చూసావా దీని పొగరు? ఐ డోంట్ కేర్. నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను సహించలేను. నేనెవరనుకున్నారు? మల్టీ మిలియనర్ రత్నపతి గారి కూతుర్ని. దీనికి పాఠం చెప్పకుండా నేను విడిచిపెట్టను. పాఠం నేర్చుకోవాల్సింది కాదు నువ్వు. దీని దగ్గర నేను పాఠం నేర్చుకోవాలా? నాన్ సెన్స్. ఇది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయట బొమ్మను. భాను, అక్కర్లేనప్పుడు పొమ్మంటానికి రాణి ఇంట్లో జపం తీసుకునే పని మనిషి కాదు. రాణి నాకు భార్య, నీకు వదిన, ఈ ఇంటి కోడలు. వెళ్లాల్సి వస్తే ఏదో ఒక రోజు నువ్వే ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. లాభం లేదమ్మా, నీ ఆస్తి నీకు ఇప్పించడం నా వల్ల కాదమ్మా. అంటే నీకు పెళ్లి కానిదే ఆస్తి పంచుకుని వెళ్లిపోవడానికి వీల్లేదని పోతూ పోతూ మీ నాన్నగారు ఈ వీలునామా రాసిపోయారమ్మా. చెంచాతుల బారే. ఇష్టం లేని వాడు రాసిన లవ్ లెటర్ అనుకున్నావా చించి పారేయడానికి? దీన్ని చించితే కుప్పలు మురుగుతాయి. ఇది రిజిస్టర్ అయిన దస్తావేజు. మరి నా సమస్యకి పరిష్కారం? తక్షణం లక్షణంగా పెళ్లి చేసుకోవడమే. హోల్డ్ ఆన్ డ్రైవర్ కారాపి. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటయ్యా కొండలరావు? మీరు మా మామగారితో మాట్లాడిందంతా విన్నాను. మీకు సలహా విసురుదామని వచ్చాను. తొందరగా విసురు. పెళ్లి కాకుండానే మీ ఆస్తి మీకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎలా? డూప్ పెళ్లి చేసుకోండి. డూప్ పెళ్ళా? డ్రైవర్, కొత్త గురువా? అది సరే కాని గురువా, నువ్వింత గొప్పవాడని తెలిస్తే పోయిన పొలం తిరిగి వచ్చినంత ఆనందపడిపోద్ది అమ్మ. మరి ఉంటా. అమ్మని అడిగాను చెప్పే, జాగ్రత్త చూసుకో. ఉంటా. అమ్మతో త్వరలో వచ్చేస్తానని చెప్పు. వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే, బాయ్.
చేస్తున్నావు ఏంటిది మగాడు నీళ్ళు వసుకుంటుంటే నన్ను అవతల రౌడీలు తరువుకొస్తున్నారు. ఓహో ఇదో నాటకమా మర్యాదగా దిగు లేకపోతే తోస్తా ఇది నాటకం కాదయ్యా, నిజంగానే వస్తున్నారు. చూడు అయితే చూస్తా ఉండు చూడు. నువ్వే ఏదో గుల్లుంటావు లేకపోతే వాళ్ళు ఎందుకు తరుముతారు లోపలికి పోతే చెప్తాను. ఇదిగో అసలే పెళ్లికైన పిల్లోడిని మా ఊరు చూస్తే ఏమనుకుంటారు లోపలికి పోదయ్యా చెప్తాను. అది కాదు ఏమిటిది అరే తలుపు ఆగవే ఎవరా వీళ్ళు ఎక్కడ చోటు దొరకకుండా బాత్రూమ్ లో వాడుకున్నారు పదండి ఇంకా సోటికి పట్టవే అయ్యో, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళేది? ఏదైనా ఉపాయం చెప్పవా? చెప్తా తల్లి పూసలు గిలగల దొరికింది ఒక పెంటి పెంట కూన పిల్ల చెయ్యదులు నా చేత నేను పట్టున్నాను నీ చేత నేను పడగలరుగా ఏంటి కిండలా అయితే నా చేతులకి పని పెట్టమంటావు ఇప్పుడు థ్యాంక్స్. ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించాను, కానీ ఈ రోజు నన్ను కాపాడావు. థ్యాంక్స్ ఎ లాట్. అసలు ఎక్కడ నన్ను కనబడతావేమో నేనే నీకు థ్యాంక్స్ చెప్తామనుకున్నాను. ఎందుకంటే నువ్వు పోలీసులకు పట్టించబట్టే నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. ఉద్యోగం ఆ. ఏమిటిది? సినిమాల్లో హీరోలు చేయలేని పనులు చేయడం. ఓహో, డ్యూపా? దాన్ని ఏమైనా అనుకో. మన దగ్గర ఉన్న సాహసం, మన దగ్గర ఉన్న కండబలం చూపిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం. పెళ్లి కాకుండానే మీ ఆస్తి మీకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎలా? నువ్వు పెళ్లి చేసుకోండి. అడుగు, అతనే నేను చెప్పిన డూప్. ఓకే, మీకెందుకు? మీ సమస్యను నా భుజాల మీద వేశారు కదా, ఇక చూడండి.
ఏ మిస్టర్ మిస్టర్ ఒక్కసారి అలా పక్క వస్తారా? నేనా ఆ, ఎందుకు? వస్తే చెప్తాను రండి. రా ఆ? అటు చూడండి. ఏయ్ బుల్లమ్మా ఏమిటి వెతుక్కుంటూ వచ్చావు? ఆ, నీతో చిన్న పని పడిందో. అదేమిటో ఏం లేదు మొన్న నీ ఫైట్ చూసిన దగ్గర నుంచి నిద్ర పట్టడం లేదా మీకును? ఏమిటా బాబు మా ఊళ్ళో గౌరీ అని ఓ పిల్ల ఉంది. అది మీలాగే నా కరసమ చూసి కలలు కట్టుంటుంది. వెరీ గుడ్. నీకు జీవిత ధ్యేయం ఏదన్నా ఉందా నాయన? కోవెల లేని ఊరుంటుందా? ఆశ లేని మనిషి ఉంటాడా? నాకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటది? ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి, వీలైతే బోరింగ్ పప్పు, లేకపోతే చేతి పప్పు. 3 నిమిషాల్లో నేను ఇప్పిస్తాను. నీ పొలం నాకెందుకు? నాకు కావాల్సింది నా పొలం, నా చెరుకు తోట, నా దిగుడు బావి, అందులో మా తాత సమాధి ఉంది. అది సరే, ఆ పొలమే నీకు వచ్చేటట్టు చేస్తే మాకు సాయం చేస్తావుటాయి. నేను ఈ ఊరు వచ్చింది అందుకో. ఓకే రెడీ టేక్. అమ్మగారు అమ్మగారు బాబు రాఘవ, అమ్మాయి రాణి ఎక్కడున్నారమ్మా? తొందరగా రండి, తొందరగా రండి. ఏం జరిగింది? రండిరా చెప్తాను. దండ దండ సరిగ్గా వేసుకో. అంతా స్టూడియో సెట్ లా ఉంది. పనిలా మంది కాదు, నా ఇల్లు. ఆగు. ఎవరి అతను? ఏమిటి అంతా? కనపడ్డల్లా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళే? అవును, అనుకోకుండా మా ఇద్దరు మనుషులు కలిసిపోయాయి. అందుకే అర్జెంట్ గా దండలు కూడా మార్చుకొచ్చేసాం. బాగా మాట్లాడానా? కొంచెం ఎక్కువగా మాట్లాడు. ఇది ఎక్కడ సోద్యమే? ఎవడో ముక్కు ముఖం తెలియని ఆయన్ని పెళ్లి చేసుకుని సరాసరి నట్టింటోకి నడిచి వచ్చేయడమే. అయినా ఎవరిని అడిగి చేసుకున్నావు? అదేంటత్త? ఈవిడ నాకు అత్త పిన్న. పిన్ని. ఓ చూడు పిన్ని, చేలో చెరుకు పక్వానికి వచ్చిందనుకో, కోసి రసం పిండాలని ఒకరు చెప్పాలా? అలాగే వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి ఒకరిని అడగాలా ఏంటి? ఎలా మాట్లాడాను? కాస్త నాటుగా ఉంది. ఎక్కడ చేసుకున్నారు? ఎప్పుడు చేసుకున్నారు? పూలకొట్ట దగ్గర. పూల కొట్ట? అదే పూల కొట్లో దండలు కొని దేవుడు ఎదురు మార్చుకున్నాం. ఆ, మెళ్ళో తాళి పొట్టేది? సాంప్రదాయాల కోసం చేసుకునే వాళ్ళకే తాళి అవసరం. మాది ఆదర్శ వివాహం. నాకు ఆయన నచ్చారు, నేను ఆయనకు నచ్చాను. అందుకని మాలను మార్చుకున్నాం. నువ్వు మార్చింది మాల మాత్రమే కాదే, మన కుటుంబ పరువు మర్యాదల్ని మార్చేశాం. అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈ విషయం మీద చర్చ అనవసరం. మా పెళ్లి అయిపోయింది కాబట్టి నా ప్రాపర్టీ నాకు రాసిస్తే ఇక మా దారి మేము చూసుకుంటాం. ఆస్తి పంపకాలకి నీ దండల పెళ్లి సరిపోదు. అది చట్టరీత్యా జరిగినట్టు రికార్డ్ అయి ఉండాలి. చట్రీతి ఏమిటి? ఇది చట్రీత్యా జరిగిన పెళ్లి. దేవుడు సాక్షి ఉన్నాడు. చెల్లరు చెల్లెమ్మా, కనీస రిజిస్టర్ ఆఫీసులో నమోదై ఉండాలి. ఒరే, ఇప్పుడు అవన్నీ దేనికి? నువ్వే వాళ్ళిద్దరిని రిజిస్ట్రార్ ఆఫీస్ కు తీసుకెళ్లి పెళ్లి ఖరారు చేయించరాదు? పెళ్ళా? రిజిస్టర్ ఆఫీస్ లోనా? ఏం బుల్లమ్మా, ఏంటి గొడవ? భాష భాష. సరే అలాగే Hmm. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏ బుల్లమ్మా, మీ వాళ్ళు ఏదో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి అంటున్నారు, నువ్వు దానికి సరే అంటున్నావు. బలవంతం చేసి నా చేత తాళి కట్టించారు కదా. అదేం జరగదు. అక్కడ సంతకాలు మాత్రమే పెడతాం. ఆ. నా ఆస్తి నాకు రాగానే అగ్రిమెంట్ చింపేస్తాను. ఆ, మరి నా ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి, బోరింగ్ పంపు, లేకపోతే గుర్తుంది. ఏదో మర్చిపోయావని ఒకసారి అలా వదిలే. పద. పదమన గదికి. భాను, ముత్తైదులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. నువ్వు ఇంకా ఎలా ఉన్నావేమిటి? ఏ ఈ డ్రెస్ ఏంటి? అయ్యయ్యో, గర్భాధానం గదిలోకి ఈ బట్టలతో ఎవరైనా వెళ్తారంటే చక్కగా తెల్ల చీర కట్టుకోవాలి. నేను ఇట్లాగే తెలిసి తెలియక ముతక చీర కట్టు కూర్చుంటేను మా అమ్మ వంటింటోకి తీసుకెళ్లి 4 మొట్టికాయలు వేసింది. ఇదిగో చూడు బాను, చక్కగా తెల్ల చీర కట్టుకుని ఈ పూల జడ వేసుకుని చేత్తో పళ్ళు పాలు తీసుకుని గదిలోకి వెళితే ఆ అబ్బాయి నువ్వు ఆ పళ్ళు పాలు నువ్వు తాగి- సుత్తాపు. సుత్తి కాదమ్మా, నా మాట వినవే. ఆ పళ్ళు తిని ఆ పాలు తాగితే ఇద్దరు అన్యోన్యంగా జీవితాంతం ఉంటారంట. అందులో ఏం లోపం జరిగిందో నా బతికిట్ట ఎడబాపులు అయిపోయింది. తల్లి, నీ కథ మొదలు పెట్టావా? నువ్వు వెళ్ళు. నీకు అట్లాగే ఉంటది. భాను, నువ్వురా. పూలు పెట్టుకోవాలంట, బొట్టు పెట్టుకోవాలంట. నేనేమన్నా కాపురం చేయటం చేసుకున్నాను నీ పెళ్లి ఆస్తి కోసం. ఏయ్, ఏమిటిది? కనబట్టోలా దమ్ము లాగుతున్నా. అది సరే, మంచం మీద పడుకున్నావేంటి? వాళ్ళు పడుకోమన్నారు, పడుకున్నాను. నేను లేవమంటున్నాను, లే. లేచాను. ఇప్పుడు ఏం చేయను? అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? డూప్ని.
కరెక్ట్. నువ్వు డూప్ బర్త్ గా ఉండాలి కానీ ఒరిజినల్ అనుకుని ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే? ఓకే రెడీ టేక్. నువ్వు నా మొగుడు అన్న ఆలోచన నీ బుర్రలోకి రాకూడదు. నాకెందుకు వస్తుంది? నాకు కావాల్సింది నా ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి. చెప్పద్దా? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ తలగడ దుప్పటి తీసుకుని బయలుదేరాలి. ఎక్కడికి? మా ఊరికా? కాదు, బయట బాల్కనీ ఉంది, అక్కడ పడుకోవడానికి. మంచు కురిస్తే? దుప్పటి కప్పుకో. వాన పడితే? తడు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తట్టకూడదు. పొద్దున్నే జలుబు చేస్తే? దానికి నేను అందిస్తాను. ఓహో, ఆ మందు కూడా నీ దగ్గర ఉందా? ఇవన్నీ సరే గాని ఈ రోజు మన పెళ్ళైన రోజు కదా, నాకేదైనా కలొచ్చి ఆ కల్లో ఏదైనా జరిగితే అప్పుడు వచ్చి తలుపు తట్టచ్చా? Shut up. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి పడుకో. ఆకలేస్తాను, పాలిస్తావా? అక్కడ గ్లాసులో ఉన్నాయి, తాగు. అట్నే. చచ్చా, ఏమిటి? పాలలో నీళ్లున్నాయి, రేపు మన పాలని మార్చాయి. మనా కాదు, నా పాలవాడు. మారుస్తా గాని వెళ్ళి పడుకో. పడుకోమని ఎన్నిసార్లు అంటావు? నిద్ర రావద్దు. కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది. వెళ్ళి పడుకో. ఇదేదో తిక్కేవారంలా ఉంది. పెళ్లి చేసుకుని బయట పడుకోమంటుంది. హలో, లాయర్ సింగినాథన్ స్పీకింగ్. లాయర్ కొండలరావుకి ఇవ్వండి ఫోను. కొండలు రావా? ఉచ్చగుంటలో చేపలు పట్టే నీకు ఫోను. 1 సెకండ్. హలో, ఏమిటమ్మా? ఎక్కడి నుంచి? శోభనం గదిలోంచి. సోమరం కదే, అక్కడి నుంచి ఫోన్ చేయకూడదమ్మా. నేనంత వెర్రిదాన్ని కాదులే. డూప్ మొగుడిని బయట పంపించేశాను. రేపే నా వాటాస్తంతా నా పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. అలా చేస్తే కేవలం ఆస్తి కోసమే నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నట్టు అందరూ అనుమానిస్తారమ్మా. కనీసం ఓ నెలన్నా ఆగాలి. ఇతను వరుస చూస్తే మొరటి మనిషిలో ఉన్నాడయ్యా. ఇతని నుంచి ఎలా తట్టుకోవడం? తప్పదమ్మా. గుడ్ నైట్. అల్లుడా, ఎవరితో మాట్లాడావు? ఆ క్లయింట్. రావ చెల్లెడు భానుమతితోనేనా? ఎస్. ఆవిడ నా క్లయింట్ రా. ఇప్పుడు నా క్లయింట్. నా కుంపలో ఉండి నాకే ఎసరబెడతావా? గీత ఒకటి నువ్వు పెట్టిందే, సంపాదించమన్నావుగా, అందుకని నీతోనే మొదలెట్టాను. రావోయి సందమామ మా ఇంత గాథ ఇనుమా, రాబోయి. నోరు మూసుకుని పడుకోలేవా? అట్నే. ఓర్ని, ఇది డూప్ సందమామ. నిజం సందమామ అనుకుని పాటలు కూడా పాడేశాను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మన కోసమేనా? ఇంటర్లు ఇంట్లో ఉండగా వదిలేస్తుంటే మర్యాద కాదు కదా. బ్రహ్మాండంగా చెప్పావు బామర్ది. ఇదేమిటి ఆవుదం తగినట్టు పెట్టావు మొహం? మన దెబ్బకు గూడ కదిలిందా? అంతేగా మరి. ఇది మామూలు చెయ్యా, డూప్ చెయ్యి. డూపా? ఏమండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారండి. మీ హాస్యాలు కట్టిపెట్టి ముందు టిఫిన్ చేయండి. ఓకే రెడీ టేక్. పెట్టండి. ఆ అమ్మాయి పక్కన కూర్చోపోయావా బాబు? కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా పిన్ని? నేను నోటితో టిఫిన్ తింటుంటే భాను నన్ను కళ్ళతో తినేస్తుంది. భాను నవ్వింది, ఇంకో జోకు వేస్తా. ఇప్పుడు భానుమతి, ఏమండి, తిన్న తర్వాత తీరిగ్గా నవ్వుకుందాం. ఆరుముగం, అయ్యగారికి టిఫిన్ పెట్టు. అయ్యగారికి దా ఎంత టిఫిన్ పట్టిందో తెలియలేదే. చద్దన్నం పట్టును, ఉల్లిపాయ పట్టును, ఉంటే పచ్చిమిరపకాయ కూడా పట్టును, ఇంకా ఉంటే నిన్నటి చేపల పులుసు బాగా పట్టును. అబ్బా, ఎందుకు నా కాలు తొక్కినావు? మీ జోకులకి మరీ అంతు లేకుండా పోతోంది, అందుకు. అత్తయ్య, అసలు ఆయన జోకులు చూసి నేను లవ్ చేశాను. ఎందుకు చెబుతావులే అమ్మా, నేను కూడా మీ మామయ్య జోకులు విని లవ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అర్ధంతరంగా ఆయన ఇంట్లోంచి పారిపోయి నా అబ్బాతుకే ఒక జోకు చేశారు. ఈయన అలాంటి వారు కాదు. ఏమండి? అవును, నేను వెళితే చెప్పే వెళ్తాను, అర్ధాంతరంగా వెళ్ళను. అబ్బా, మళ్ళీ జోకు. అబ్బా, ఎందుకు మళ్ళీ తొక్కావు? ఏం లేదు, తినండి. తిన్న చాలు, రండి. ఏమిటి మధ్యలో లేపేస్తావు? మీతో పనుంది. పదా రండి, చెప్తా. పదా. ఎందుకైనా పరువు తీస్తావు? నీకెన్నిసార్లు చెప్పాను? పొరపాటును కూడా నువ్వు డూపు అని ఇంట్లో తెలియకూడదని. చూడు,
మా అన్నయ్య కూడా సంతకం పెడితే గానీ నాకు ఆస్తి రాదు. ఆస్తి వస్తే గానీ నేను నీకు పొలం కొల్లేను. అంచేత ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో అల్లుడుగా నడుచుకోవాలి, పని వాళ్ళ దగ్గర యజమానిగా నడుచుకోవాలి. మరి నీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాకెప్పుడు అన్ని ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. భానుమతి భానుమతి గారు గారు గారే